పాపం ఆ నలుగురు. అవును, మీరు వింటుంది నిజమే. నిజంగా ఆ నలుగురు పాపం. ఒకప్పుడు రాజకీయాల్లో ఒక వెలిగారు. మరి ఇప్పుడు వారి పరిస్థితి ఏంటో వారికే అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితుల్లో వారు ఉన్నారు. అందుకే ఇప్పుడు వారిని అందరూ కూడా వారి నియోజకవర్గాల్లో వారిని అభిమానించేటువంటి వారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అయ్యో పాపం వారు ఏదన్నా ఒక అడుగు ముందుకేసి ఏమన్నా తప్పు చేశారా పార్టీ మారి అనేటువంటి ఆలోచనలో వారి సన్నిహితులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నలుగురు కూడా మరి ఎన్నికలకి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన నాయకులు. నలుగురు కూడా 2019లో మరి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి నాయకులు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మరి తర్వాత దాదాపు ఇందులో ముగ్గురు పోటీ చేసి ఓటమి చెందారు. ఒకరు పెండందరబాబు గారు పోటీ చేయలేదు 2024 ఎన్నికల్లో. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు నలుగురు కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారే కానీ అసలు వారి మాట అధికారులు వినే పరిస్థితుల్లో ఉన్నారా? వారి ప్రత్యర్థులు వారి మీద నిత్యం విషం చిమ్మకుండా కనీసం ఆపిన పరిస్థితి ఉందా? ఎందుకు పాపం వారికే ఇలా జరుగుతుంది? అదే 2024 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకున్న వారు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా? చక్కగా ప్రశాంతంగా ఉన్నారు. వారి పనులు వారు చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కలిసే పరిస్థితిలో ఉన్నారు. అధికారులు కూడా వారి మాట వింటారు. కానీ మరి వీరి మాట ఎందుకు వింటలేదు? జనసేన పార్టీలు చేరారనే అంటే జనసేన పార్టీని అధికారంలో భాగస్వాములుగా అధికారులే చూడటం లేదా? చూస్తే ఎందుకని ఈ నలుగురు నేతలకి నియోజకవర్గాల్లో అధికారులు మరి వారి మాటను పెడచెవిని పెడుతున్నారు? ఒకసారి వీరి నలుగురు గురించి ఒక్కొక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఒక్కొక్కరి గురించి. ముందుగా సామినేని ఉదయభాన్ గారు, ఉమ్మడి కృష్ణా జిల్లా, మరి వారు జగ్గయ్యపేట శాసనసభ్యులు. సామినేని ఉదయభాన్ గారు 2024 ఎన్నికలకు ముందు వారు పొలిటికల్ ప్రొఫైల్ చూస్తే 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. ఆ తర్వాత 2004లో రెండోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్పుగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి ఒక యాక్సెస్ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాంటి సామినేని ఉదయభాన్ గారి పరిస్థితి మరి ఈరోజు ఎలా ఉందో అనేది మరి ఆ పార్టీ కార్యకర్తలే బాధపడుతున్న పరిస్థితి. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. 2009, 2014లో ఓటమి చెందారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి చెందారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి చెందారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 5 సంవత్సరాలు అధికార ఎమ్మెల్యేగా ఉన్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా. 2024లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ప్రస్తుతానికైతే. అంటే 1999, 2004, 2019 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014, 2024 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 6 ఎలక్షన్స్ చూశారు ఆయన. 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత, 2 సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యే. మరి ఈరోజు ఆయన పరిస్థితి జనసేన పార్టీలో ఏ మేరకు ఉంది? ఆయన నియోజకవర్గంలో అధికారులు ఆయన మాట ఏ మేరకు వింటున్నారు అనే దాని మీద జన సైనికులు అసంతృప్తి ఉన్నారు. ఎందుకు వింటలేదు ఆయన మాట? సో ఆయన మంచి నాయకుడు కాదా? ఆయన ఏమన్నా అక్రమ కేసులు ఏమైనా ఉన్నాయా ఆయన మీద? అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసులు ఉన్నాయా? లేకపోతే పోనీ ఆయన మీద ఏమన్నా హత్యా రాజకీయాలు ఏమైనా చేసినటువంటి కేసులు ఉన్నాయా? ఏం లేవు. పిలిస్తే పలికే నాయకుడు ఆయన. అర్ధరాత్రి ఏ కార్యకర్త ఫోన్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆయన. అలాంటి ఆయన మరి జనసేనలో చేరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ మరి ఆయనకి ఇచ్చిన బాధ్యతలు ఏంటి? ఏ మేరకు మరి ప్రభుత్వంలో ఆయన నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారు. మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుని చేశారు జనసేన అధినేత. మరి ఆ జిల్లాలో ఉన్నటువంటి జన సైనికులకి వారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, వారి కష్టాలు తీర్చాలంటే మరి ఆయనకి ఏ మేరకు పవర్స్ ఇచ్చారంటే ప్రశ్నార్థకం. తర్వాత చూస్తే కిలార్ రోసీ గారు. సో కిలార్ రోసీ గారు అంటే ప్రజారాజ్యం నుంచి మెగా కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేత ఆయన. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. 2019లో పొన్నూరు నుంచి పోటీ చేసి ధూళిపాల నరేందర్ గారి మీద ఎమ్మెల్యేగా గెలిచి ఒక చరిత్ర సృష్టించారు. ఎందుకంటే పొన్నూరు అంటే గత 30 సంవత్సరాల నుంచి ఒకే సామాజిక వర్గం కంచుకోట. దాన్ని బ్రేక్ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు.
ఎమ్మెల్యే అయి చక్రం తిప్పారు నియోజకవర్గంలో. మరి 2024 ఎన్నికలకి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత జనసేన పార్టీ అధినేత సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సరే, సామినేని ఉదయభాన్ గారి కంటే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. అసలు కిలార్ రోసీ గారు జనసేనలో ఉన్నారా? ఉంటే మరి ఏం పని చేస్తున్నారు? పార్టీ ఆయనకి పనిచేసే అవకాశం ఇవ్వలేదా? ఇవ్వటం లేదా? మరి ఎందుకు ఆయన వాయిస్ ఎక్కడ వినపట్టలేదు అంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు జనసేన కార్యకర్తల దగ్గరే లేవంట. అన్నీ ప్రశ్నార్థకమే. మరి అలాంటప్పుడు ఎందుకు ఆయన్ని జనసేనలో జాయిన్ చేసుకోవటం? ఆ వైసీపీలోనే ఉంటే ఆ గుంటూరుకి అధ్యక్షుడిగానో వైసీపీ పార్టీ తరపు నుంచి, లేకపోతే ఆ పొన్నూరు ఇన్ఛార్జిగానో, లేకపోతే గుంటూరు పార్లమెంట్కి ఇన్ఛార్జిగానో ఉండేవాడు. ఖచ్చితంగా అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి అధికారులు మాట వినకపోయినా రెస్పాండ్ అయ్యేవారు. మరి ఇప్పుడు జనసేనలోకి వచ్చారు, మరి ఆయన రోల్ ఏంటనేది సీనియర్ జనసేన నేతలకి తెలియటం లేదంట. సరే, అది పక్కన పెడదాం. నెక్స్ట్, పెండెం దొరబాబు గారు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. 2004లో బీజేపీ నుంచి పోటీ చేసి మొదటిసారి పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్ళీ కట్ చేస్తే 2019లో మరి ఇదే పెండెం దొరబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి రెండోసారి పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరి 5 సంవత్సరాల పాటు అధికార పార్టీ పిఠాపురం ఎమ్మెల్యేగా కొనసాగారు. మరి ఇటీవల కాలంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరి పిఠాపురం అంటే జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. మరి ఆ నియోజకవర్గంలో ఈయన జాయిన్ అయ్యారు, కానీ మరి ఈయన ఎక్కడ కనపట్టలేదు. ఈయన పాత్ర ఏంటో తెలియదు. అంటే ఈ పార్టీలో చేరిన రోజే కానీ చేరిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, కార్యకర్తలకు తెలియదు, చేర్చుకున్న నాయకులతోటి ఏం పని చేయించాలో మరి అధిష్టానానికి కూడా తెలియదు అనేటువంటి ఒక చర్చ ఆ పార్టీలో నడుస్తుంది. సరే, పెండెం దొరబాబు గారు ఈ ఎపిసోడ్ పక్కన పెడితే, తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత బలమైనటువంటి నేత. ఉమ్మడి ప్రకాశం జిల్లా బాహుబలి అంటారు ఈయన రాజకీయంగా. ఎందుకంటే చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈయనకి. ఏం చిన్నోడు కాదు ఈయన. 1999లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ నుంచి ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంగోలు ఎమ్మెల్యేగా. 2009లో గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంగోలు ఎమ్మెల్యేగా. మరి మైన్స్ మినిస్టర్గా రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కొలువు తీరాడు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మరి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరి మరి పోటీ చేసి 2012 బై ఎలక్షన్లో మళ్ళీ గెలిచాడు. వరుసగా 4 సార్లు గెలుచుకుంటూ వచ్చాడు. 2014లో మొదటిసారి ఓటమి చవి చూశాడు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారి చేతిలో. సో అప్పుడు జనసేన బలమైన ఓట్ బ్యాంక్ ఉంది ఆ ఒంగోలులో. జనసేన టీడీపీ కలయిక వల్ల 2014 మొదటిసారి దామచర్ల జనార్దన్ గారు గెలిచారు. లేకపోతే ఆయన గెలిచే పరిస్థితి ఉండేది కాదు. అది అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా. సో దానివల్ల ఆయన ఓడిపోయారు. 2019లో జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కూడా విడివిడిగా పోటీ చేశారు. మళ్ళీ ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయ పతాకం ఎగరేశారు. దామచర్ల జనార్దన్ గారు ఓడిపోయారు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో మొదటి విడత మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు, విద్యుత్ శాఖ మంత్రిగా. ఒక వెలుగు వెలిగాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే చట్టం. సో 2024 దురదృష్టవశాత్తు మళ్ళీ ఆయన ఓటమి చెందాడు. కారణం మళ్ళీ జనసేన, టీడీపీ ఈసారి కలిసి పోటీ చేయటం, మళ్ళీ దామచర్ల జనార్దన్ గారికి కలిసి వచ్చింది. సో దామచర్ల జనార్దన్ గారు సొంతంగా పోటీ చేస్తే ఎప్పుడు గెలిచిన దాఖలాలు లేవు. అక్కడ గెలిచే పరిస్థితి కూడా లేదు. టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఆ 2 పార్టీలకి గెలిచే అవకాశం అక్కడ లేదు. వైసీపీకి ఈరోజు కూడా టీడీపీ, జనసేన విడిగా పోటీ చేసి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసినా వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అక్కడ. సో 2024 ఓటమి చెందాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నాడు. మరి ఇప్పుడు అక్కడ నియోజకవర్గంలో బాలినేని వర్సెస్ టీడీపీగా మారిపోయింది. అంటే దామచర్ల జనార్దన్ గారు పదే పదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం. కానీ ఇటు జనసేన నుంచి ఎవరు స్పందించరు అధిష్టానం నుంచి. కానీ టీడీపీ నుంచి మాత్రం వెంటనే స్పందిస్తారు. సో ఎవరైనా ఒక మాట జనసైనికులు, నాయకులు ఒక మాట టీడీపీ వాళ్ళ మీద అగ్రెసివ్గా మాట్లాడితే, ఎందుకంటే అప్పుడు దాకా టీడీపీలు తిడుతుంటారు వీళ్ళని, వీళ్ళు ఒక మాట మాట్లాడితే వెంటనే జనసేన పార్టీ ఆఫీసర్ నుంచి లెటర్ రెడీగా ఉంటుంది, సంతకం పెట్టిన లెటర్. ఆ పేరే మారుస్తారు సస్పెండ్ చేసేటప్పుడు. ఎవరైనా సస్పెండ్ చేయాలనుకుంటే ఆ పేరు తీసి వారు పేరు పెడతారు. అంటే ఇది నడుస్తున్న చర్చ జనసేనలో. సో కాబట్టి నాయకులు ఎవరు ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ పార్టీలో స్వేచ్ఛ లేదు, మాట్లాడే పరిస్థితి. మాట్లాడితే ఇమీడియట్ సస్పెండ్, లెటర్ రెడీగా ఉంటుంది. కానీ ఆ భయం ఉంది పార్టీలో అందరికీ. సరే, అది వారి పార్టీ క్రమశిక్షణ చర్యలు అనుకోవచ్చు. మరి వారికి ఏమి సిద్ధాంతాలు ఉన్నాయో వారి సిద్ధాంతాల మేర వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. అయితే మరి ఈ నలుగురు పరిస్థితి ఏంటి? అందుకనే పాపం ఆ నలుగురు అని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ నలుగురు వైసీపీలో ఉన్నా కూడా కాస్త గౌరవంగా ఉండేవారు, గౌరవంగా బతికేవారు. ఆ నియోజకవర్గంలో
పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఖచ్చితంగా వీళ్ళు నలుగురు ఫోన్లు కొడితే తీయాల్సిందే. ఎప్పుడు వీళ్ళు నలుగురు వైసీపీలో ఉంటే ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాలకి వీరే ఇన్ఛార్జీలుగా ఉండేవారు. ఎందుకంటే ఈ నలుగురు ముగ్గురు ఖచ్చితంగా గత ఎన్నికల్లో పోటీ కూడా చేసిన వాళ్ళే కదా. కానీ ఇప్పుడు జనసేనలోకి రావటం వల్ల వారి మాట అధికారులు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే వారేమీ అపోజిషన్ కూడా కాదు, అధికార పార్టీలో భాగస్వామిగా ఉన్న జనసేనలో నాయకులుగా ఉన్నారు. వారి మాట అధికారులు వినరు. ఎవరు కంప్లైంట్ చేయాలి? చంద్రబాబు గారికి చేయలేరు, పవన్ కళ్యాణ్ గారికి చేసే పరిస్థితే లేదు, పార్టీ ఆఫీస్కి సమాచారం ఇచ్చే అవకాశం లేదు. ఇచ్చినా పెద్దగా అక్కడి నుంచి పెద్ద రెస్పాన్స్ రాదు అనేది అందరికి తెలిసిందే. కాబట్టి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు నలుగురు సీనియర్ నేతలు. మరి బలమైనటువంటి నేతలను పార్టీలో చేర్చుకుంటే వారికి బాధ్యత అప్పచెప్పాలి. పలానా నియోజకవర్గానికి మీరే ఇన్ఛార్జి అఫీషియల్గా. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు ఇవన్నీ కాకుండా ఇవన్నీ కొత్త పదాలు ఉంటాయి జనసేనలో. అందరికీ ఇన్ఛార్జీలు ఉంటారు, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారు. వారికి అప్పచెప్పి ఈ నియోజకవర్గానికి మీరు ఇన్ఛార్జ్, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేయాలి. నా ఇన్ఛార్జీలకి గౌరవం ఇవ్వాలి. మీరు పార్టీలో మేము భాగస్వాములం. నా ఇన్ఛార్జీలు, నా నాయకులు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఎస్పీ గారి కార్యాలయం, కలెక్టర్ గారి కార్యాలయం కానీ, రెవెన్యూ ఆఫీసులు కానీ, స్థానిక పోలీస్ స్టేషన్లు కానీ వచ్చినప్పుడు నా ఇన్ఛార్జీలకి, ఎమ్మెల్యేకి ఏ విధంగా గౌరవం ఇస్తారో ఆ విధంగా గౌరవం ఇవ్వాలి. వారు ప్రజల కోసం ఏ కార్యక్రమం తలపెట్టినా దాన్ని సహకరించాలని చెప్పేసి అధినేత చెప్పాలి, పార్టీ ఆఫీస్ ఎవరైనా చెప్పాలి. ఆ పరిస్థితి లేదు. అసలు ఎమ్మెల్యేలకే దిక్కు లేదనుకోండి, ఇక పక్క పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఆ స్థాయి గౌరవం వీరు ఎక్స్పెక్ట్ చేయటం కరెక్ట్ కాదు. అంటే పాపం ఆ నలుగురు అని చెప్పేసి నేను ఎందుకు అంటానంటే, జనసేన పార్టీలో ఉన్న క్యాడర్ కూడా 90% వీళ్ళ నలుగురిని చూసి అయ్యో పాపం ఆ నలుగురు అనుకుంటున్నారు. అయ్యో పాపం అక్కడున్న గౌరవంగా ఉండేవాళ్ళు మన పార్టీలోకి వచ్చారు, ఏం చేయలేకపోతున్నారు, వారికి చేద్దామని ఉన్నా వీరు నలుగురు కూడా చేద్దాం అనుకున్న వాళ్ళే. సామినేని ఉదయభాన్ గారు పొద్దున్న లేస్తే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటారు. ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా, పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, పెళ్ళి అయినా, చావు అయినా ప్రతిదానికి అటెండ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ కాబట్టి, మన 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు కాబట్టి మరి కొన్ని విధి విధానాలు తెలుసు, కొన్ని పద్ధతులు తెలుసు, రాజకీయ నాయకుడు ఎలాగా మెలగాలో. కిలార్ రోసీ గారు కూడా అంతే, యంగ్స్టర్ ఆయన ఇంకా ఓపికగా తిరగలుగుతాడు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆయనకంటూ బలమైన వర్గం కూడా ఉంది. ఆయనకి ప్రజారాజ్యం నుంచి ఉన్నాడు ఆయన. సో మధ్యలో వైసీపీకి వెళ్ళి పోటీ చేసి ఎమ్మెల్యే అయినా మెగా కుటుంబం మీద మొదటి నుంచి ప్రేమ, అనురాగం ఉంది. ఆయన ఎప్పుడూ మెగా కుటుంబాన్ని విమర్శించిన వ్యక్తి కాదు. అందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ నలుగురు కూడా మెగా కుటుంబం మీద అత్యంత ప్రేమ ఉన్నోళ్ళు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా. సామినేని ఉదయభాన్ గారిని 2009 ఎన్నికలప్పుడు ప్రజారాజ్యం కూడా అప్పుడు పోటీ చేసింది. ఆ క్రమంలో జీవిత రాజశేఖర్ గారు మీ నియోజకవర్గం వస్తున్నాము, చిరంజీవి గారిని దుమ్మెత్తిపోయడానికి వస్తున్నారు వాళ్ళు ఫోన్ చేసి రావద్దని చెప్పారు. చిరంజీవి గారు నాకు అత్యంత సన్నిహితులు, ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన్ని మీరు తిట్టడానికి నా నియోజకవర్గం వద్దు, మీ ప్రచారం నాకు అవసరం లేదని చెప్పిన వ్యక్తి ఆయన. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కిలార్ రోసీ గారు మొదటి నుంచి కూడా మెగా కుటుంబంతో మంచి అనుబంధం ఉంది ఆయనకి. ప్రజారాజ్యం కోసం చాలా కష్టపడ్డాడు, ఖర్చు పెట్టుకున్నాడు కూడా. ఆయన వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మెగా కుటుంబం మీద, మెగా అభిమానుల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అఫ్కోర్స్ అక్కడక్కడ 1-2 చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ పెన్నం దొరబాబు గారు ఆయన కూడా అంతే, ఆయన మెగా కుటుంబంతో, మెగా అభిమానులతో మంచి యాక్సెస్ ఉంది. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పక్కర్లా, ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో మంచి అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్ చెప్పారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని. మరి ఎందుకు, ఏం తప్పు చేశారు వాళ్ళ నలుగురు? జనసేనలో చేరటమే తప్ప వీళ్ళ నలుగురికే మంచి అవకాశాలు ఇవ్వకుండా, వాళ్ళ నలుగురిని పట్టించుకోకుండా వదిలేస్తే ఇంకా జనసేనలో ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు చేరతాడా? ఎందుకు ఆ పార్టీ బలోపేతం అంటే కావాలని చేయట్లేదా పవన్ కళ్యాణ్ గారు బలోపేతం అని రకరకాల అనుమానాలు ఆ క్యాడర్కే వస్తుంది. సో ఇది చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ కోపంతో వైసీపీ గుద్దేస్తారు ఓట్లు రేపు ఎన్నికల్లో. టీడీపీ వాళ్ళు మనం ఇంత చేసి టీడీపీకి ఓట్లేసి అందరం ఎక్కిస్తే వాళ్ళేమో నియోజకవర్గాల్లో మన మీద ఎక్కి తొక్కుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలేమో కనీసం జనసేన ఇన్ఛార్జీలు గౌరవం కూడా ఇవ్వట్లేదు, మన నాయకులకి గౌరవం ఇవ్వట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. సో కాబట్టి జగన్కి ఓట్లేసి జగన్ చేత వీళ్ళని బాగా కుమ్మించవచ్చు అని చెప్పేసి జనసేనల మైండ్లే మారుతున్నాయి ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన గంటికలు, ఇవి వార్నింగ్ బెల్స్ జనసేనకి. ఇవి జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడండి. జాగ్రత్త పడితేనే మీకు మనుగడ, లేకపోతే మనుగడ లేదు. ఎంతోమంది కాలగమనంలో కలిసిపోయారు ఏమాహేమీ నాయకులు. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళనే ప్రజలు ఎమ్మెల్యే ఓడించారు కల్వకుర్తి నియోజకవర్గంలో. చిత్తరంజన్ దాస్ గారి చేతిలో చిత్తుగా ఎన్టీఆర్ లాంటి వాడు ఓడిపోయాడు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి ప్రజలు ఎవరికి శాస్త్రంగా అధికారం ఎవరు, అన్నీ గమనిస్తుంటారు ప్రజలు, అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి
మరి పాప ఈ నలుగురు పరిస్థితి ఏంటో, మరి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటో మరి చూడాలి. మరి వీళ్ళ నలుగురిని ఇకనైనా మరి పార్టీ అధిష్టానం కీలకమైన బాధ్యతలు అప్పజెప్పి వారికి స్థానికంగా గౌరవ మర్యాదలు కల్పించి వారిని పార్టీలో ఉండే విధంగా చేసుకుంటారో, లేకపోతే ఇలాగనే వారిని వదిలేసి ఎన్నికల టయానికి వారి దారి వారు చూసుకునేటట్టు చేసుకుంటారో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.